ఈరోజు మన కాకినాడ కలెక్టర్ గారు సమక్షంలో CMFRIA అనే ఒక ఎక్స్పర్ట్ కమిటీ విశాఖపట్నం నుంచి దానికి సంబంధించి జోష్ గారు వచ్చారు. వారి టీం అంతా కూడా ఆగస్టు 30వ తారీఖు నుంచి 10-15 రోజులు యానం అలాగే పక్కన ఉన్న నియోజకవర్గం ముమ్మడివరం నియోజకవర్గంలో ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లోనూ అన్నీ కూడా వెళ్ళి చూసి అన్ని టెస్టులు అన్నిటితోటి కూడా ఈరోజు ఒక రిపోర్ట్ని కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తున్నారు. మేమైతే 22 జరిగిన తర్వాత 24వ తారీఖునే నా సమక్షంలో ముఖ్యంగా మన ముమ్మడివరం ఎమ్మెల్యే గారు సుబ్బరాజు గారు, అలాగే కాకినాడ ఎమ్మెల్యే, అలాగే రూరల్ ఎమ్మెల్యే, అమలాపురం ఎమ్మెల్యే, మిగతా రాజోలు కానీ మండపేట కానీ అందరూ కలిసి ప్రభుత్వానికి ముఖ్యంగా కాకినాడ కలెక్టర్ గారికి అలాగే అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ గారికి కూడా కూటమి వారికి కూడా అందరూ సైన్ తోటి పంపించడం జరిగింది. దాంతో కలెక్టర్ గారు డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిషరీ డిపార్ట్మెంట్కి జాయింట్ డైరెక్టర్ని కానీ అలాగే డీడీలను కానీ అందరినీ కూడా ఇమ్మీడియట్గా పంపించి ఆ జరిగిన నష్టం ఏ విధంగా జరిగింది, మత్స్యసంప ఏ విధంగా నష్టపోయారు మత్స్యకారులు, మత్స్యసంప ఎక్కడ నష్టం జరిగింది దాని మీద రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ కాకుండా ఈ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా కూడా రిపోర్ట్ని వేళ తీసుకోవడం జరిగింది. ఫైనల్ రిపోర్టు వారం నుంచి 10 రోజుల్లో ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని చెప్పున్నారు. మత్స్యకారులు కోరుకునేది ఏంటంటే తుని నుంచి ఇటు నరసాపురం అలాగే ఇంకా నిజాం ఆ పక్కనే ఇంకా ఉన్న కాన్స్టిట్యున్సీ వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా వేట చేసుకునేది కాబట్టి అందరికీ ఇవ్వాలన్నది వారి డిమాండు, మా డిమాండ్ కూడా, ఎమ్మెల్యేస్ అందరి డిమాండు. వీరు కమిటీ ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయింది, ఎక్కడి వరకు ఎఫెక్ట్ అయితే ఏ విధంగా నష్టపరిహారాన్ని ఆయిల్ కంపెనీస్ ద్వారాగా ఇప్పించాలి, నష్టపరిహారం ఒకటి, అలాగే పర్మనెంట్గా రాబోయే రోజుల్లో కూడా పర్మనెంట్గా ఆ ఏరియాకి డెవలప్మెంట్కి ఈ ఆయిల్ కంపెనీస్ని ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాని మీద కూడా గవర్నమెంటు ప్రజాప్రతినిధులు కలిపి నిర్ణయం తీసుకోవాల్సిన ఒక అవసరం ఉంది. ఇదే కాకుండా ఇది పైప్ లైన్ వేసేటప్పుడు ఫిషర్మ్యాన్కి ముఖ్యంగా మత్స్యకారులకి నష్టపరిహారం అది 10 నెలల, 12 నెలల, 20 నెలల అన్నది నష్టపరిహారం ఇస్తూ ఉన్నారు. ఎక్కడైతే పైప్ లైన్ ఫెయిల్ అయ్యిందో ఆ మంటలు ఇది వచ్చినప్పుడు ఇతర కమ్యూనిటీ వారికి కూడా చాలా నష్టానికి గురయ్యారు. ఆ సౌండ్కి కానీ పొల్యూషన్కి కానీ వారికి కూడా నష్టపరిహారం వీరితోటి పాటు వారికి కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ దగ్గరగా ఈ 50 రోజుల నుంచి కూడా మనం రికమెండేషన్స్ అన్నీ ఇస్తూ ఉన్నాం. దానికి కూడా ఏం చేయాలన్నది మీరు 10 రోజుల్లో మీరు చెప్పాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారికి కూడా పర్మనెంట్గా ఫిషర్మెన్కి పైప్ లైన్ వేసినప్పుడు ఏ విధంగా నష్టం ఇస్తున్నారు, నాన్ ఫిషర్మెన్ ఇతర కమ్యూనిటీస్ వారికి కూడా రైతులకు కానీ వారికి కానీ జరిగే నష్టాన్ని ముమ్మడివరం ఎమ్మెల్యే గారు కూడా రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, కొబ్బరి చెట్లు ఉన్న వాళ్ళకి ఏ విధంగా నష్టం జరుగుతుంది, ఇవన్నీ కూడా మేము అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు కంపెనీస్ తోటి మీరు మీటింగ్స్లో ఏర్పాటు చేసి వారికి కూడా నష్టపరిహారం వచ్చేలాగా చేయమని చెప్పేసి అందరికీ నష్టపరిహారం చేయమని చెప్పేసి మేము కోరడం జరిగింది. కమిటీ ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ చూసుకుని అప్పుడు నేను ఏ విధంగా చేయాలి గవర్నమెంట్ని కూడా కన్సల్ట్ చేసి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు మాకు చెప్పడం జరిగింది.